నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన షెఫ్లో ఒక సరికొత్త రెసిపీని చేయడానికి ఒక స్పెషల్ అమ్మాయి వచ్చేస్తుంది. తన పేరే మోహన సంధ్య. ఆ పేరు వినడానికి ఎంత హాయిగా ఉందో తను కూడా అంతే అందంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ మోహన సంధ్య. మోహన సంధ్య, నీ పేరు చాలా యూనిక్ గా ఉందిరా. నీకు ఇంతకీ పుట్టిన తర్వాత పెట్టారా లేకపోతే పుట్టక ముందే పెట్టారా? మీకు ఎలా పెట్టారు? నాకు పుట్టిన రోజు చాలా రోజులు పెట్టారు, టైం పట్టింది. సూపర్. కానీ నాకు పుట్టిన తర్వాత పెట్టారు. అంటే రెండు పేర్లు ఎందుకు పెట్టారు? రెండు పేర్లు కాదు, ఒక పేరు. బట్ మమ్మీ డాడీ పెట్టారు కదా, ఇంకా అదే చేసుకున్నాను. సో శాండీ ఏం చేస్తుంటారా లైఫ్ లో? నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, కంటిన్యూ చేస్తున్నాను బీకామ్. డిగ్రీ ఎవడైనా కంటిన్యూ చేస్తాడు, కంటిన్యూ చేయకుండా ఎట్లుంటాడు? అంటే నేను ఇప్పుడు యాక్టింగ్ ఫీల్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే. సో అది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటాను. నైస్. సో బ్యాలెన్స్ చేయాలంటే చాలా ఓపికగా ఉండాలి. ఎస్. సో అదే అన్నీ కంపేర్ చేస్తూ బాగా చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో మరి నా కోసం, మన ఆడియన్స్ కోసం ఏంటి రెసిపీ అని చెప్పావు? లోటస్ స్టెమ్ చికెన్. మరి లేట్ చేయకుండా ఇవాటి స్పెషల్ రెసిపీ లోటస్ స్టెమ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. లోటస్ స్టెమ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, పెరుగు, లోటస్ స్టెమ్, టొమాటో సాస్, బ్రౌన్ ఆనియన్స్, సోయా సాస్, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి. లోటస్ స్టెమ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్, రెడీ. ఏం చేయాలా? ఫస్ట్ లోటస్ స్టెమ్ కట్ చేయాలి. చాలా కష్టపడ్డాను దీనికోసం, నేను ఎవరికి చెప్పుకోవాలి. మరీ అంత చిన్నగా కాదు అండ్ మరీ అంత పెద్దగా కాదు. సో లోటస్ స్టెమ్ కట్ చేస్తావు కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పెరుగు. ఫస్ట్ మనం మసాలా వేసుకోవాలి. ఓకే, ఇది గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మసాలా వేసుకోవాలి. ఏం మసాలా? ధనియాల పొడి, ఇది సోయా సాస్, ఓకే, ఇది టమాటో సాస్. నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది పసుపు, ఇది పెప్పర్ పౌడర్. ఓకే, ఇట్లా మొత్తం వేసేసుకోవాలి, కొంచెం చాలు. కారం వేసేసుకోవాలి. కసూరి మేతి అంటారు దీన్ని, గ్రీన్ కలర్, ఇది వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్, ఎస్, ఇవన్నీ వేసేసుకోవాలి. ఓకే, ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత అండ్ చికెన్ ఉంది కదా, మన ఫేవరెట్ చికెన్, ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లోటస్ స్టెమ్ ఉంది కదా, అది ఇలా వేసేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం మ్యారినేట్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేయి. ఇలా 10 minutes మొత్తం చేసాం కదా, ఇది 10 minutes పక్కకు పెట్టుకోవాలి. ఓకే, అమ్మయ్య. సారీ, ఉప్పు మర్చిపోయాను. సో మ్యారినేషన్ అయిపోయిందా? ఎస్, ఫినిష్. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, కడాయి పెట్టేశాను, అది కూడా హీట్ అయిపోయింది. ఓకే, నీకు ఒకటి తెలుసా? తెలీదురా. అరే నెమ్మది కదా, అది చచ్చిపోయింది, దాని మీద కోపం ఎందుకు? అంటే తినాలని తొందర అనమాట. చెప్పు, ఈ డిష్ ఎక్కడ ఎక్కువ చేస్తారు అనుకుంటున్నావు నువ్వు? మీ ఇంట్లో నువ్వే కదా ఎక్కువ తినే చికెన్. అతిక తెలివితేటలు వద్దురా. ఎక్కడ చేస్తారో తెలుసా ఇది? అంటే నువ్వు కూడా చేయలేదు? నేను చేస్తాను, బట్ ఈ డిష్ ఎక్కువ ఎక్కడ చేస్తారంటే నార్త్ ఇండియన్స్ చేసుకుంటారు. ఓకే, నార్త్ ఇండియాలో ఎక్కడ? కాశ్మీర్లో చేస్తారు. ఓ, ఇప్పుడు ఇది కాశ్మీరీ రెసిపీయా? యస్, చాలా బాగుంటుంది, చెప్తున్నాను కదా. చాలా చాలు.
ఓకే, మూత పెట్టాలా? ఎస్. సో ఇప్పుడు మూత పెట్టేసాం కదా, ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 10 minutes. సో చికెన్ కుక్ అవడానికి ఒక 10 minutes టైం పడుతుంది కాబట్టి మోహన ఈ లోపల ఒక గేమ్ ఆడదాం. నీ ఇంటెలిజెన్స్ ని టెస్ట్ చేద్దాం రా. ఓకే, అనిపిస్తుందా? బాగుంటుంది. ఓకే, నీకు ఇంతకీ గేమ్ పేరేంటో తెలుసా? తెలియదు. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. ఏముంది? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే ఓకే, చెప్పు. ఫస్ట్ క్వశ్చన్, మేఘాలు ఎటు వెళ్తాయి? మేబీ నీ దగ్గరకు వస్తాయేమో. నా దగ్గరికి వస్తాయి. మేఘాలు గాల్లో వెళ్తా? గాల్లోనే ఉంటాయి అది. అంటే నాకు కొంచెం పవర్ తక్కువ. ఆన్సర్ ఇస్ మేఘాలు ఎటు పడితే అటు వెళ్తాయి. ఇదొక క్వశ్చన్, ఎస్ ఇదొక ఆన్సర్. అందుకనే చెప్పింది నీకు కావాల్సిన నా దగ్గర ఉంటుందని. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, ఓకే? నాకు ఆడాలంటే భయం వస్తుంది ఫస్ట్. కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించరా, సీరియస్ గా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నీకు సంబంధించిన విషయం, రాత్రి ఇంట్లో తొందరగా ఎందుకు పడుకోమంటారు? కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయేమని. నాకు తెలీదు. ఎంత ఆలోచించినా ఆన్సర్ రాదు. ఏం చెప్తారు అసలు రాత్రి అంత? నువ్వు అమ్మో వాయిస్తుంది ఏదో. నేను చేస్తాను, ఏం చేయను, ఫోన్ చూస్తుంటాను. మరి ఎందుకు వాయించావు రైట్ ఇట్లా? అంటే అది మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. హ్యాపీకు అంటే అది అని. బ్రో నిజం బ్రో, నువ్వేం చేస్తుంటావు చెప్పు. నేను తొందరగా ఆన్సర్ చెప్తా విని ఇంతకి. సో ఆన్సర్ ఇస్ తెల్లారు లేట్గా లేస్తారు కాబట్టి. మళ్ళీ వేసేసావు. నిజం చెప్తుంటే వినట్టు పిల్ల. నైస్, బాగా ట్రై చేసావు, వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు అవర్ చికెన్. చికెన్ లో చూద్దామా? ఎస్. వావ్, అరే కాలుతుందిరా. స్మెల్ చాలా బాగుందిరా. స్మెల్ అయితే నిజంగా చాలా బాగుంది. వావ్, చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడే తినాలనిపిస్తుందా? కదా, నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను. ఓకే డన్. లోటస్ స్టెమ్ చికెన్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. లోటస్ స్టెమ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, పెరుగు, లోటస్ స్టెమ్, టొమాటో సాస్, బ్రౌన్ ఆనియన్స్, సోయా సాస్, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి. లోటస్ స్టెమ్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా లోటస్ స్టెమ్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, సోయా సాస్, టొమాటో సాస్, పసుపు, మిరియాల పొడి, కారం, కసూరి మేతి, బ్రౌన్ ఆనియన్స్, చికెన్ ముక్కలు, లోటస్ స్టెమ్, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసి తగినంత నీళ్లు పోసి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుని యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ లోటస్ స్టెమ్ చికెన్ రెడీ. లోటస్ స్టెమ్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? చూసేద్దాం. ఎస్. So let's taste it. Beautiful అసలు. థ్యాంక్ యూ. టేస్ట్ చేయి. వావ్, చాలా అంటే చాలా బాగుంది. బాగా యమ్మీగా ఉంది. నేను ఇంత అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా చేస్తామని, కానీ చాలా బాగా చేసావు. యాక్చువల్గా ఇంత ప్రాసెస్లో అసలు కొంచెం కూడా ఆయిల్ వేయకుండా చేసావు కదా, అది సూపర్. యాక్చువల్లీ చాలా బాగా కుక్ అయింది. స్పైసెస్ అన్ని బాగా తెలుస్తున్నాయి. కొంచెం సటల్గా ఉంది, అంటే కారం ఎక్కువ లేకుండా, ఉప్పు ఎక్కువ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. లోటస్ స్టెమ్తో ఈ చికెన్ ఇంకా టేస్టీగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు అండ్ నేను చెప్పుకొచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. చూసారు కదా మోహన చేసిన లోటస్ స్టెమ్ చికెన్ ఎంత యమ్మీగా సరికొత్తగా ఉందో. మరి లేట్ ఎందుకు ఈ స్పెషల్ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.